ఎర్రని పేదూడు ఎలా ఉండాలి? మొత్తం ఎర్రగానే ఉండాలి, ఎక్కడ ఏ మచ్చ ఉండకూడదు, నలుపు కానీ పచ్చ కానీ ఏ కలర్ దానిలో యాడ్ అవ్వకూడదు, మొత్తం ఎరుపే ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. మళ్ళీ అలాంటిది దొరకటం అరుదు. మళ్ళీ అది ఒక పాత్ర ఉంటుంది, ఆ పాత్రలోనే పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మందసములు ఇంకా ఉంది, ఆ మందసాన్ని దాచిపెట్టారు. మరి కొంతమంది దొరికింది అని అంటున్నారు. ఆ మందసం దొరికిందంటే దానిలో అహరోను కర్ర ఉంటుంది, చిగురించి పాత్ర కూడా దానిలోనే ఉంటుంది. ఇక వారిని శుభ్రపరుచుకున్నారంటే వారి మందిరంలోనికి వెళ్ళిపోతారు. వారి మందిరంలోనికి వెళ్ళారు అని అంటే దేవుని రాకడ వచ్చేసినట్లే. ఎందుకు? వారు మరలా యెహోవా దేవుని పూజించడం మొదలు పెడతాడు. ఇక అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అని అంటే అందరినీ కూర్చోబెట్టి అన్ని దేశాలని కలిపి యుద్ధాలు వద్దు, ఏమొద్దు, అందరం కలిసికట్టుగా ఉందాం చక్కగా అని చెప్పి